బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మారుతున్న లెక్కలతో జగన్ మేనిఫెస్టోలో చివరి మేనిఫెస్టోపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేశారు. నవరత్నాలు కొనసాగిస్తూనే కొన్నింటిని పరిధి పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాసేపట్లో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మారుతున్న లెక్కలతో జగన్ మేనిఫెస్టోలో చివరి మేనిఫెస్టోపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేశారు. నవరత్నాలను కొనసాగిస్తూనే కొన్నింటిని పరిధి పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాసేపట్లో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మారుతున్న లెక్కలతో జగన్ మేనిఫెస్టోలో చివరి మేనిఫెస్టోపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేశారు. నవరత్నాలు కొనసాగిస్తూనే కొన్నిటి పరిధి పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి మీ దగ్గర ఉంది? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మేనిఫెస్టో మరికొద్ది సేపట్లో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వేదిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించబోతున్నారు. ఈ మేనిఫెస్టో మీద సర్వత్రా ఒక ఉత్కంఠగా నెలకొంది. ఏముండబోతుంది అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో కావచ్చు, ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాతనే, అంటే వైసీపీ మేనిఫెస్టో విడుదల తర్వాతనే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు తమ మేనిఫెస్టోని తయారు చేసుకోవాలి, తర్వాత విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ జగన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో గతంలో కన్నా భిన్నంగా ఉండబోతుందా, లేకపోతే కొత్తగా ఏమన్నా ఉంటాయా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడున్న పథకాలను మరింత మెరుగుదిద్ది మరింతగా ప్రజలకు చేరువయ్యేలా ఈ పథకాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి అభివృద్ధికి పెద్దపీట వేస్తారు అని చెప్పేసి కూడా ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో అక్కడ సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఏముండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు చూడాల్సిన అంశం. ఎందుకంటే మనం చూసాము ఈ గత 5 ఏళ్లకు సంబంధించిన మేనిఫెస్టోలో ఏదైతే పార్టీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది. అయితే ప్రధానంగా మనం ఈ గత 5 ఏళ్ల పాలనలో చూసుకుంటే కనుక సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. అటు అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా నాడు నేడు కావచ్చు, అదేవిధంగా డ్రైవర్లకు కావచ్చు, వాళ్ళకందరూ కూడా ఏటా 15,000 నుంచి 20,000 వరకు ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాల కింద పథకాలు అందిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పథకాలను మరింత కొనసాగించే దిశలో మరికొన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. మరింతగా ఈ సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చాలి. అయితే ఈసారి గతంలో కన్నా
భిన్నంగా ఎక్కడ ఉండబోతుందంటే కనుక ఏవైతే నవరత్నాలు అనుకున్నామో ఆ నవరత్నాలను మరింతగా మెరుగుపరచబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడము, అదేవిధంగా అభివృద్ధి. ఇంతవరకు కూడా ప్రతిపక్షాలు పదే పదే ఏవైతే అభివృద్ధి లేదు, అభివృద్ధి కొంత పడిందని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఈసారి పరిగణలోకి తీసుకోబోతున్నారు. అదేవిధంగా బస్సు యాత్ర సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, అనర్హులు ఎవరైనా ఉంటే వారిని ఏరివేయాలని ఒక ఆలోచన కూడా ఈ మేనిఫెస్టో ద్వారా చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. లక్ష్మీనాథ్. అయితే శ్రీనివాసు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మేనిఫెస్టో చూసినప్పుడు మనకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది అని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక క్షేత్రస్థాయిలో బటన్ నొక్కి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళ అకౌంట్లలోకి ఏవైతే నిధులు విడుదల చేసిందో అవన్నీ వెళ్ళిపోవడము, అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే వాలంటీర్ల వ్యవస్థను రూపొందించి దాని ద్వారా ఉదయం లేవగానే వాళ్ళ ఇళ్ల ముందుకే వెళ్లి ఏవైతే వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, వితంతు పెన్షన్స్ కావచ్చు, లేదా ఇతర పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగించారు. అంటే గత మేనిఫెస్టోలో చెప్పిన దానికి సంతృప్తికరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేయగలిగింది. ఇప్పుడు కూడా ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను మరింతగా ముందుకు తీసుకెళ్లడంతో కాబట్టి పథకాలు మరిన్ని పెంచే ఆలోచన కూడా చేస్తున్నారు. అవన్నిటి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయాలన్న ఒక ఆలోచన మరోసారి పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నేత కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతకు మించి ఈసారి మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. థాంక్యూ శ్రీనివాస్.